వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం గట్టిగానే జరుగుతోంది. రెండో విడత అంటే 415 పంచాయతీలు ఏకగ్రీవంగా ఇప్పటికే ఎన్నికయ్యాయి. మరి తొలి ఎన్నికల విడతకి మంగళవారంతో ప్రచారం ముగిసిపోతుంది. మరి ఆఖరి విడత ఎన్నికల వరకు మంగళవారమే నామినేషన్ల ఉపసంహరణకి కూడా ఆఖరి రోజు. మరి అదే రోజు సాయంత్రం నుంచే ప్రచారం కూడా షురూ కాబోతుంది. అయితే తొలి విడత పంచాయతీ పోలింగ్ 11వ తేదీన జరగబోతోంది. అయితే రెండో విడతల ఎన్నికలకు శనివారం సాయంత్రమే ప్రచారం స్టార్ట్ అయిపోయింది. 12న శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ఈ ప్రచారం అంతా ముగిసిపోతుంది. అయితే ఇప్పటి నుంచి వీరి ప్రచారానికి కేవలం 5 రోజుల గడువు మాత్రమే ఉంది. పోలింగ్ 14 జరుగుతుంది. అయితే మూడో విడత పోలింగ్కి సంబంధించి ఆ పోలింగ్ 17న జరగబోతోంది. అయితే తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు అభ్యర్థుల ప్రచారంలో ఇప్పటికే దూకుడు పెంచారు. కుటుంబాల వారీగా కలుస్తూ కూడా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇంకా ఇదే సందర్భంలో యువత క్రికెట్ కిట్లు, మహిళా సంఘాలకి, గుంపు మేస్త్రీలకు తాయిలాలు కూడా ప్రకటిస్తున్నారు. ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకొని వారి ఫోన్ నంబర్లను సేకరించి బయట ప్రాంతాల్లో ఉండే వారికి కూడా రవాణా సదుపాయాన్ని, ఇతర ఖర్చులు చూసుకుంటామని కూడా అభ్యర్థులు భరోసా ఇచ్చి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు తొలి విడతలో చూస్తే 3836 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతుండగా ఇప్పుడు దానికి 13,127 మంది అభ్యర్థులు బరిలోకి నిలిచారు. అంటే సుమారు అన్ని గ్రామాల్లో మనం చూస్తే త్రిముఖ పోటీ ఉంది. అయితే ఇక రెండో విడత ఎన్నికల్లో అయితే సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థుల ప్రచారం కూడా స్టార్ట్ అయింది. దీంతో శనివారం సాయంత్రమే ఈ ప్రచారం మొదలైపోయింది. ఆదివారం కూడా దాన్ని వాళ్ళు ఉత్సాహంగా కొనసాగించారు. అయితే అభ్యర్థులు తమ గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ తమ ఎజెండాను ఓటర్లకు విస్తరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దాదాపు ఇప్పుడు మనం చూస్తే అన్ని గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు త్రిముఖ పోటీ అయితే ఉంది. మరి వార్డు సభ్యులకి ద్విముఖ పోటీ ఉన్నట్లుగా కూడా ఎస్ఈసి గణాంకాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే చివరి విడత ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే ఉంటుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. అదే అభ్యర్థులకి గుర్తుల్ని కూడా కేటాయిస్తారు. దాని తర్వాత ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఇంకా వారం రోజుల ప్రచారం తర్వాత 15వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. 17 ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇంకా ఈ చివరి విడతలో మనం చూస్తే 4158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్కడ 11 సర్పంచ్ స్థానాలకు 100 వార్డులకు నామినేషన్లు అయితే ఇప్పటికీ దాఖలు కాలేదు. దాంతోపాటు 27,277 మంది నామినేషన్లు అయితే దాఖలు చేశారు. మొత్తం 36,000 వార్డులకు 89,000 నామినేషన్లు దాఖలయ్యాయి. మరి చూడాలి మున్ముందు ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి ఏంటి అని. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.